మతుండే మాట్లాడుతున్నావా ఆదిత్య? ఆవేశం ఆలోచనల్ని చంపేస్తుంది అంటారు. అది నిజమేనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అని నన్ను అడుగుతున్నావా? అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? సరే అలాగే అనుకో. ఇక దాని ముఖం కూడా నాకు చూడడానికి ఇష్టం లేదు. అమృత భాండం చేతికి అందబోతున్న సమయంలో ఇలాంటి తొందరపాటు మంచిది కాదు ఆదిత్య. అవతల 10 లక్షలు ల్యాండ్ కోసం అడ్వాన్స్ ఇచ్చాం. కోట్లు గడించాలని కలలు కన్నాం. అవన్నీ గాలిమెడలు చేస్తావా? ఆస్తి అమ్మనే అమ్మనని చెప్పిందిగా, ఇంకా మనం చేసేదేముంది? అయినా నువ్వు అన్నీ తెలిసిందని ఇలా మాట్లాడతావేంటి? ప్లీజ్ నువ్వు నన్ను చిరాకు పెట్టకు. అసలే నాకు తలనొప్పిగా ఉంది. ఆడదాని మనస్సు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ఆదిత్య. శ్రావణి అలా మాట్లాడ్డానికి కారణం నువ్వేగా? నేనా? నువ్వే. శ్రావణి మనస్సును ఎంతగా నొప్పించావో ఒక్కసారి ఆలోచించు. కడుపులో ఉన్న బిడ్డ నీది కాదనగాని ఆ మాట ఏ ఆడదైనా తట్టుకోగలదా? అది నిజమైనప్పుడు నేను అలా అనడం తప్పేం కాదే. ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి దానికో లవర్ ఉన్నాడని, ఆ కడుపు వాడికే వచ్చిందని అన్నాడు. అంతేకాదు, గుడి దగ్గర వాడితో ఈ పతివ్రత మాట్లాడడం నా కళ్ళారా చూశాను. నువ్వు ఫోన్లో విన్నది, కళ్ళారా చూసింది నిజం కాదని ఎవరైనా అలా నాటకం ఆడించి ఉంటారేమోనని నీకెందుకు అనిపించలేదు ఆదిత్య? అలా దేని గనుకోవాలి? ఓ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి 10 రకాలుగా ఆలోచించాలి ఆదిత్య. సరే, అదంతా ఇప్పుడెందుకు గాని నా మాట మీద నీకు గౌరవం ఉందా లేదా? గౌరవం ఉండబట్టేగా ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పింది నిజమే అయితే నా మాట వినా ఆదిత్య. చెప్పు. శ్రావణి మంచి ఇల్లాలు. నువ్వన్నా నీ మాటన్నా వేదం. నీ భ్రమ. ప్లీజ్ ఆదిత్య, నేను చెప్పాలనుకున్నది పూర్తిగా విను. మధ్యలో మాట్లాడుకో. మనం కన్స్ట్రక్షన్ కాస్త ఆలస్యంగా అయినా చేసి తీరాలి. దానికి గాను శ్రావణి ఆస్తిని తప్పకుండా అమ్మించాలి. అది అమ్మనంటోందని చెప్పానుగా. అమ్ముతుంది ఆదిత్య. అలా జరగాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. అలా చేస్తే 1 కాదు 100 సంతకాలు శ్రావణి పెడుతుంది. మాయగారి మంత్రంగానే ఏదైనా ఉందా? ఉంది, శ్రద్ధగా విను. చెప్పు. వెంటనే బయలుదేరి వెళ్ళి శ్రావణికి సారీ చెప్పి తీసుకురావాలి. అంతేకాదు, చాలా ప్రేమగా చూడాలి. నువ్వు చూపించే ప్రేమలో శ్రావణి నువ్వు గతంలో అన్నవన్నీ మర్చిపోవాలి. ఆ తర్వాత ఆవిడగాని ఆస్తి అమ్మి నీ చేతిలో పెడుతుంది. కలలు కంటున్నావా? ఇది కల కాదు ఆదిత్య, నిజాన్ని చెప్తున్నాను. అది ఎప్పటికీ జరగదులే ప్రియా. నేను చెప్పినట్టు చేస్తారా లేదా? నా కలలు నిజం కావాలి. మనం అనుకున్న బిజినెస్ చేయాల్సింది. మీరు నేను చెప్పినట్టు చేయకపోతే నేనిక మీతో మాట్లాడను. ఈ తొక్కల శిక్షలు ఎందుకులే గాని, కేవలం ఇవన్నీ నేను నీకోసం చేయాల్సి వస్తోంది. గుడ్, దట్ ఈస్ మై హ్యాండ్సమ్. పదండి, ఇక బయలుదేరండి. వెంటనే వెళ్ళిపోవాలా? నో ప్రియా, నేను బాగా అలసిపోయాను, చిరాగ్గా ఉంది. నేను రెస్ట్ తీసుకుని వెళతాను. నో, వెళ్లాల్సింది. ఒక్క క్షణం కూడా లేట్ చేయకూడదు. నన్ను బొమ్మం చేసి ఆడిస్తున్నావు కదూ. అంతా మంచికేగా, వెళ్ళండి. బయలుదేరండి. ప్రియా, ఆగండి. పేర్లు చెప్పి లోపలికి రావాలి.
ఇప్పుడు అవన్నీ అవసరమా శ్రావణి? నా తృప్తి నాది. చెప్పండి అన్నయ్య. దాని ముచ్చట తీర్చుకొనివరా చెప్పు. నేను రాణి వచ్చాం. అన్నయ్య చెప్పాడు. నువ్వు చెప్పొదినా? నేను ఆయన వచ్చా. ఆహా, ఆయన అంటే కుదరదు వదిన గారు. పేరు పేరు చెప్పాలి. పర్వాలేదు చెప్పమ్మా. సురేష్. శ్రావణి, ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా తతంగం ముగియందే. ఏంటనే ఆ తతంగం? నీ ముచ్చట నువ్వు తీర్చుకున్నావు, నా బాధ్యత కూడా నేను తీర్చుకోవాలిగా. థ్యాంక్ యూ. పద. వెళ్ళండి. రామ్మా. అమ్మా శ్రావణి, వస్తున్నానమ్మా. రామ్మా. ఏంటమ్మా? వదిని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి దీపాలు వెలిగించి హారతి ఇప్పించు. అలాగే పాయసం కూడా తినిపించు. సరే రా వదినా. బావగారు లేరా అమ్మా? బయటికి వెళ్ళారన్నయ్య. వచ్చేస్తారు. ఆయన వస్తారో లేదో. మా ఇద్దరికి మధ్య జరిగిన సంఘర్షణ చెప్పాలా వద్దా? అన్నయ్య ఇప్పుడే కాస్త సంతోషంగా ఉన్నాడు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? శ్రావణి, ఏంటొదినా? అత్తయ్యగారు దీపాలు వెలిగించి పూజ చేసి హారతి ఇవ్వమన్నారుగా. ఆ తర్వాత పాయసం కూడా తినిపించమన్నారు. పదండి వదిన గారు. స్రవంతి, ఆ భోజనం ఎవరికి? స్టెల్లాకి. నీకేమైనా పిచ్చి పట్టిందా? శరత్ ఆవిని బయటికి పంపించాలనుకుంటుంటే నువ్వేంటి హారతినిచ్చి ఆహ్వానించడానికి రెడీ అవుతున్నావు? అమ్మా, కాస్త మనిషిగా ఆలోచించు. నిన్నటి నుంచి పచ్చి మంచులు కూడా ముట్టుకోకుండా బాధపడుతూ ఉంది. ఇటువంటి సమయంలో ఓదార్చడం మన ధర్మం అమ్మా. స్రవంతి, ఆ మహాతల్లి వచ్చింది దేనికో తెలుసు కూడా ఇలా సానుభూతి చూపించడం మంచిది కాదు. విరోధిగానే చూడ్డం నేర్చుకో. ఇంటికొచ్చిన విరోధిని కూడా గౌరవించాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయమ్మా. స్రవంతి, నేను దేనికి చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. నువ్విలా చేశావని తెలిస్తే శరత్ గారికి కోపం వస్తుంది. ఆయన గారికి కోపం ఒక్కటే తక్కువ. అసలు ఆ మహనీయుడు వల్లే కదా ఈ కథంతా నడుస్తుంది. స్రవంతి, స్టెల్లా గారు, మనిషి మారిందనుకున్నాను, గ్రవ్వంత కూడా మారలేదు. ఏం మనిషో ఏమిటో. భోంచేయండి. మీకు నా ఆకలి గురించి అర్థమైందా శ్రవంతి గారు? నా గుండెల్లో బాధ అర్థం కాలేదా? అది అర్థమైంది. ముందు మీరు భోజనం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది స్టెల్లా గారు. ప్లీజ్, అన్నం పరబ్రహ్మం అంటారు. ఆ ప్రసాదం మన కోసం ఎదురు చూడడం మంచిది కాదు. మీరు తినండి. మీ మంచి మనసుని, మీ విశాలమైన హృదయాన్ని నేను చూడగలుగుతున్నాను శ్రవంతి గారు. తప్పకుండా తింటాను. కానీ దానికన్నా ముందు మీతోటి రెండు మాటలు మాట్లాడనివ్వండి ప్లీజ్ శ్రవంతి గారు, ప్లీజ్. నా భర్త నాతో తీసుకువెళ్లాలనో లేక శరత్తో కాపురం చెయ్యాలనో నాలో లేదు శ్రవంతి గారు. అహమనుకోండి,
తెలియని అమాయకత్వం అనుకోండి. కానీ అన్నీని వదిలి వెళ్ళి నేను చాలా పొరపాటు చేశాను. ఆ పొరపాటు దిద్దుకోవడానికి నాకు అవకాశం ఇప్పించండి ప్లీజ్. అన్నీ నాకు కావాలి. వాడిని నేనే పెంచాలి. చేసిన పాపాన్ని కడుక్కోవాలి. వాణ్ణి గొప్పవాడిగా తీర్చిదిద్దాలి. నా ఈ కోరిక మీరే తీర్చాలండి. మీరే తీర్చాలి. స్టెల్లా గారు, మీరింతగా బతిమాలాల్సిన అవసరం లేదు. హనీ తప్పగా మీ దారికొస్తాడు. ఆ గ్యారంటీ నేను మీకు ఇవ్వగలను. అంతేకాదు, శరత్ గారు మీ భర్త. ఆయన మీద మీకు భారీగా హక్కు ఉంది. కాస్త ఓర్పుతో సహనంగా ఉండండి. అన్నీ సక్రమంగా మీకు అనుకూలంగానే సర్దుకుంటాయి. శరత్ గారు నన్ను వెళ్ళిపోమంటున్నారు. నేనేం చేయను శ్రవంతి గారు. ఆ భయం మీకొద్దు. నేనున్నాను. మీరు అనుకునేది జరిగేంతవరకు మీరు వెళ్లకుండా ఇక్కడే మిమ్మల్ని ఉంచే బాధ్యత నాది. ఇంకా మీరు దేని గురించి ఆలోచించకుండా ముందు భోజనం చేయండి ప్లీజ్. మీరేం మాట్లాడకుండా నేను చెప్పేది చేయండి. రండి రండి, కూర్చోండి. ఇది తీసుకోండి. మీకు న్యాయం జరుగుతుంది. మీరు తృప్తిగా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. మీరిలా ముభావంగా గదిలో కూర్చుంటే హనీ మీ దారికి రాడు. వాడితో కాస్త క్లోజ్గా మూవ్ అవ్వండి. వాడు కాదన్నా మీరు మీ ప్రయత్నాన్ని వదలకండి. అలాగే శ్రవంతి గారు, మీరే చెప్పినట్టుగానే చేస్తాను. ముందు మీరు భోంచేయండి. తినండి. మంచినీళ్ళు తాగండి. ఇంకాస్త తాగండి. చాలా. రాణి, ఈ అలంకరణ అంతా రోజు నేనే చేస్తాను. నీకు నువ్వేం చేసుకుని అవసరం లేదు. నేను చాలా పుణ్యం చేసుకున్నాను అత్తయ్య. అందుకే ఇంత గొప్ప మనసున్న తల్లిని మించిన అత్తగారు నాకు దొరికారు. ఇలాంటి మాటలకు నేనేం కరిగిపోనుకోళ్ళమ్మా. 10 నెలలు తిరగకుండానే ఓ పండంటి బిడ్డను కని ఈ ముసలిదాని చేతుల్లో పెడితేనే నేను సంతోషపడేది. పది నెలలు దేనికత్తయ్యా? 9 నెలలు చాలు. మీ ఒడిలో మనోడుంటాడు. మనవడని గట్టిగా అనుకు తల్లి. మీ ఆడపడుచు వింటే పోట్లాడుకొస్తుంది. ఈ విషయంలో మీరేం పరికాకండి అత్తయ్యా. నేను కవల పిల్లల్ని కనబోతున్నాను. ఆడపిల్లని కని శ్రావణికి కోడల్ని చేస్తాను. మగపిల్లాన్ని కని మీకు అప్పగిస్తాను. అప్పుడు ఆడపడుచు పోట్లాటికి రావాల్సిన అవసరం ఉండదుగా. అవును. అన్నట్టు శ్రావణి ఏదమ్మా? రూమ్లోనే ఉందత్తయ్యా. ఒక్కతే రూమ్లో ఏం చేస్తుంది? శ్రావణి, శ్రావణి! రాణి, దేవుడి దగ్గర దీపం వెలిగించరమ్మా. అలాగే అత్తయ్య. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి దీపారాధన చేసొస్తాను. వెళ్ళు. కూర్చో. పిలిచావమ్మా? లోపలేం చేస్తున్నావు నువ్వు?
మీ ఆయన ఇంకా రాలేదా? అదేమ్మా నాకు తెలియడం లేదు. పోనీ ఫోన్ చేయలేకపోయావా? అదే ఆలోచిస్తున్నాను. శ్రావణి, బావగారు ఆస్తి ఇంకా అమ్మలేదని నీతో ఏమైనా గొడవ పడ్డారా? మాట్లాడమేంటమ్మా? అటువంటిది ఏం లేదమ్మా. మరి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? ఆ, అది మీ ప్రశ్నలకు సందేహాలకు ఇక తెరదించాలి. అన్నయ్య గారు వస్తున్నారు. శ్రావణి, త్వరగా బట్టలు సర్దుకో, మనం బయలుదేరాలి. అదేంటల్లుడు గారు సడన్ గా బయలుదేరాలంటున్నారు? సడన్ గా అంటారేంటి? మేము వచ్చి వారం రోజులైంది. కాలేజీలో లీవ్ కూడా లేదు. అందుకనే మేము వెంటనే బయలుదేరాలి. సర్దుకో, త్వరగా సర్దుకో. బావగారు, నా కోసం ఇంకో 2 రోజులు సెలవు పెట్టండి ప్లీజ్. కుదరదు, వెళ్ళి తీరాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా చూస్తున్నామేంటి శ్రావణి, బయలుదేరు. అల్లుడు గారు, ఈ రోజు మంచి రోజని సురేష్ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తున్నాం. ఈ ఒక్కరోజైనా మీరు ఉండాలని మీకు ఇంతకు ముందే చెప్పాను. మర్చిపోయారా? వాళ్ళకి ఫస్ట్ నైట్ అయితే మేం చేసేదే ఉందండి. నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ మేం బయలుదేరాలి. అన్నయ్య గారు, చెల్లమ్మా, దయచేసి నా కోసం ఈ చెల్లి మొహం చూసైనా శ్రావణి నుంచండి ప్లీజ్. రేపు వెళ్దురు గాని ప్లీజ్. అందరూ ఇంతగా చెప్తున్నారు కదండి, రేపు వెళదాం. సరే. రాణి, అత్తయ్య, ఆగుస్టెల్లా, నీ నిర్ణయం మార్చుకున్నావా లేదా? దేని గురించి అడుగుతున్నారు? అని నీతో పంపనన్నాను, దాని గురించే. వాడు లేకుండా నేను వెళ్ళనని చెప్పానుగా. అంటే నువ్వు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావా? నో, వెళ్ళిపోతాను. అయితే వెంటనే బయలుదేరు. హనీని అప్పగించండి. అది జరగని పని. అయితే ఇది జరగని పని. ఇదే నీ నిర్ణయమా? అవును. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. వెళ్ళు. నేను బయటికి వెళ్ళడం అంటూ జరిగితే ఆపై మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బెదిరిస్తున్నావా? కాదు, జరగబోయే నిజం చెప్తున్నాను. ఐ డోంట్ కేర్. నేను దేనైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వదలండి.